హలో హై ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి ఎడిట్ స్టైల్లో బర్త్డే వీడియో ఎడిటింగ్ అనేది మేము ముందుకు తీసుకొచ్చాను. వీడియో అయితే చాలా బాగుంది. ఈ బీజిఎం కూడా ట్రెండింగ్లో ఉంది. దానికోసం అయితే ఈ వీడియో చేస్తాను అనమాట. ఒకసారి డెమో వీడియోని చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. నాకైతే కాఫీస్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. ఆల్రెడీ అక్కడ వీడియో అనేది పోస్ట్ చేశాను. అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. చాలా డేస్ నుంచి వీడియో అనేది నేను పోస్ట్ చేయలేకపోయాను, ఎందుకంటే హెల్త్ ప్రాబ్లం వల్ల 2 ఛానల్స్కి ఆ ఛానల్ ఈ ఛానల్ కొంచెం ఇబ్బంది అంటే ప్రాబ్లం అవుతుందన్నమాట. సో దానికోసం అయితే వీడియో అనేది పోస్ట్ చేయలేకపోయింది. ఇక నుంచి మన ఛానల్లో డైలీ వీడియో అనేది వస్తుంది. సో ప్లీజ్ అందరూ ప్రతిరోజు చూసి సపోర్ట్ చేస్తే ఆశిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే టెక్స్ట్ అనేది ఎడిటింగ్ చేసుకోవాలి కనుక పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంది. అక్కడికి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపై డబల్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దాన్ని ఇట్లా ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత నేను ఒక టెక్స్ట్ మాత్రమే చెప్తాను, మిగతా టెక్స్ట్ ప్రాసెస్ అంతా ఒకటే అనమాట. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ హ్యాపీ అనేసి ఇట్లా ఎంటర్ చేసుకుంటున్నా. దాని తర్వాత ఓకేపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఏ అనే ఆప్షన్పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఏబీ ఫాంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మై ఫాంట్స్లోకి వెళ్ళండి. దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇట్లా ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకుని ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది, చూస్తారు కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి టెక్స్చర్ ఆప్షన్పై క్లిక్ చేసి గ్యాలరీపై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇమేజ్ ఇట్లా సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దానికి చూసారు కదా, ఆ టెక్స్ట్కి ఇమేజ్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఇంపోజ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇట్లా కట్ అయినా పర్లేదు, నో ప్రాబ్లం, అలానే ఉంచండి. దానికి సింపుల్ సొల్యూషన్ చెప్తాను. కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఇంటెన్సిటీ అనేది కాస్త ఇట్లా పెంచుకోండి. దాని తర్వాత లైటింగ్ని కూడా కొంచెం మీకు నచ్చినంత ఇట్లా పెంచుకుంటానంటే పెంచుకోవచ్చు, అది మీ చాయిస్. సో ఈ విధంగా ఇవన్నీ ఇట్లా పెంచుకోండి. ఇట్లా చూస్తారు కదా, నేనైతే ఇట్లా పెంచుకుంటున్నా. చూడండి, హార్డ్నెస్, బేవెల్ కూడా మీకు ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో ఇట్లా పెట్టుకోవచ్చు. దాని తర్వాత రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఇలానే ఉంచేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 3D టెక్స్ట్ పై క్లిక్ చేసి దాన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత 3D స్టైల్లో మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఈ మాత్రం ఇట్లా పెట్టుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేసి దీన్ని రొటేషన్ని కూడా కాస్త ఇట్లా తగ్గించుకుంటున్నా. చూడండి, ఈ విధంగా ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది. రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేసి దీనిపై కన్నట్టు ఇట్లా పెట్టుకొని లెఫ్ట్ స్టార్టింగ్లోకి వచ్చేసి ఎడిట్ ఆప్షన్పై క్లిక్ చేసి దాన్ని ఇట్లా ఎడిట్ చేసుకుని డాట్ పై క్లిక్ చేసి ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లేయర్ పై క్లిక్ చేసి ఈ ఆప్షన్పై క్లిక్ చేసి రెండింటిని ఇట్లా సెలెక్ట్ చేసుకుని మర్జ్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, చూసారు కదా. దాని తర్వాత 4వ ఆప్షన్ సెకండ్ ఆప్షన్పై క్లిక్ చేసి 3D పై క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్ పై క్లిక్ చేసి డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో పెట్టుకుని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్పై క్లిక్ చేశారు అనుకోండి, ఈ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో ప్రతి ఒక్క టెక్స్ట్ అనేది ఈ విధంగా మీరు ఎడిటింగ్ అనేది చేసుకుని పెట్టుకున్న తర్వాత మొత్తం బ్యాక్ వచ్చేసి ఇప్పుడు కైన్మార్స్ అప్లికేషన్ ఓపెన్ చేసి కింద 3వ ఆప్షన్ క్రియేట్, దానిపై క్లిక్ చేసి క్రియేట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకుని కింద క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇమేజ్ అసెట్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుని దీన్ని ఒక 20 సెకండ్స్ వరకు ఈ విధంగా జరుపుకోండి. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీనికి కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది. ఆ ఇమేజ్కి ప్రతి ఒక్క మెటీరియల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోని బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంటుంది. లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చేసి మళ్ళీ అదే ఇమేజ్పై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఒక ఈ ఇమేజ్ ఎక్కడ వరకు అయితే మనం జరుపుకున్నామో ఎండ్ వరకు ఇట్లా జరుపుకుంటున్నా. స్టార్టింగ్లోకి వచ్చేసి స్ప్లిట్ స్క్రీన్ పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుని బ్యాక్ వచ్చండి. మొత్తం బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీనికి కావాల్సిన ఆడియో అనేది యాడ్ చేసుకోండి. ఆడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆడియో అనేది యాడ్ చేసుకోండి. ప్రజెంట్ అయితే నేను ఆడియో అనేది యాడ్ చేయడం స్కిప్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఇక్కడ ఆడియో అనేది యాడ్ చేశాను, అలాగే బీట్ మార్క్ కూడా యాడ్ చేశాను. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత 3 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 5.8 సెకండ్స్, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 8.700 మిల్లీ సెకండ్స్, ఫైనల్గా రైట్ సైడ్ స్క్రోల్ చేసి 11.500 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా బీట్ మార్క్ యాడ్ చేసి స్టార్టింగ్లోకి వచ్చేయండి. లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. ఇప్పుడు 1 by 1 మీరు ఎడిటింగ్ చేసుకున్న టెక్స్ట్ అనేది ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే టెక్స్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటాను, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను ప్రతి ఒక్క టెక్స్ట్ అనేది ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు రెడ్ మార్క్ నుంచి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్. సో ప్రతి ఒక్క టెక్స్ట్ అనేది ఈ విధంగా కట్ చేసుకోండి. నేనైతే ఇట్లా కట్ చేసుకుంటున్నా, చూస్తున్నారు కదా.
కత్తర్ సింబల్ ట్రిమ్ రైట్. సో ప్రతి ఒక్క ఇమేజ్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోండి. 2 ఇమేజ్లు నేనైతే సెలెక్ట్ చేసుకున్నా. మీరు కూడా 2 పార్ట్స్గా అట్లా మీ ఇమేజ్ అనేది మీ టెక్స్ట్ అనేది మీరు ఎడిటింగ్ చేసుకుని పెట్టుకున్న టెక్స్ట్ అనేది ఉంటుంది కదా, సో ఆ టెక్స్ట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా. ఇట్లా ఓకే, చూసారు కదా, ఆల్మోస్ట్ అన్నీ కట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి కీ యానిమేషన్ యాడ్ చేయాలి కనుక అది కూడా చెప్తాను. ఫస్ట్ ఒక టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి, పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. ఇక్కడ మీరు చూసుకుంటే ప్రతి ఒక్క టెక్స్ట్ అనేది నేను ఈ విధంగా సెట్ చేసుకొని పెట్టుకున్నా. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చిన టెక్స్ట్ అనేది ఈ విధంగా పెట్టుకోండి. ఒకటి చిన్నగా ఇంకొకటి పెద్దగా ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత చూడండి అన్ని కూడా నేను ఈ విధంగా సెట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇట్లా చూస్తారు కదా, సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కీ యానిమేషన్ యాడ్ చేయాలి కనుక కొంచెం ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఏ టెక్స్ట్ ఎటు నుంచి రివీల్ అవ్వాలో అది మీ చాయిస్. సో నేనైతే ఇట్లా పెట్టుకుంటున్న కీ యానిమేషన్ పెట్టుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్. సో దీన్ని నేను ఇటు నుంచి రివీల్ అవ్వాలనుకుంటున్నాను కనుక ఇక్కడ వరకు ఇట్లా ఒక 40 సెకండ్స్ వరకు -40 సెకండ్స్ పెట్టుకుంటున్నా. దాని తర్వాత ఎండ్లోకి వచ్చేసరికి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి 0 పెట్టుకుంటున్నా. ఇట్లా చూడండి ఈ విధంగా 0 పెట్టుకున్నా. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి మొత్తం కనిపించకుండా ఈ విధంగా పెట్టుకుంటున్నా. మైనసే చేసుకుంటున్నా చూడండి, లెఫ్ట్ సైడ్కి అన్నట్లు కనిపించకుండా ఇట్లా. సో ఈ విధంగా ఫుల్గా ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇట్లా రివీల్ అవుతుంది స్లోగా, చూస్తారు కదా. ఇదే స్టార్టింగ్లో అంటే ఇదే పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి దీనికి కూడా ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్, ఇది కొంచెం రైట్ సైడ్కి వచ్చేటట్టు ఈ విధంగా ఒక 20 సెకండ్స్ ఇట్లా పెట్టుకుంటున్నా. దాని తర్వాత ఎండింగ్ వచ్చేసరికి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి మళ్ళీ దీన్ని 0 ఇట్లా పెట్టుకోండి. ఈ విధంగా 0 పెట్టుకున్న తర్వాత మొత్తం స్టార్టింగ్లోకి వచ్చేసి దీన్ని కూడా కనిపించకుండా ఇట్లా రైట్ సైడ్కి అన్నట్లు ఇట్లా పెట్టుకోండి. సో ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా కీ యానిమేషన్ ఈ విధంగా పెట్టుకోండి. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను, వీడియో చాలా లెంత్ అవుతుంది కనుక. సో చూడండి చూపిస్తాను, ఇట్లా స్లోగా ఇట్లా రివీల్ అవుతుంది బీజిఎంకి తగ్గట్టుగా పర్ఫెక్ట్గా ఇట్లా. సో ఇంకో టెక్స్ట్ కూడా సేమ్ అట్లానే ఇంకోసారి చెప్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. సో ఒక టెక్స్ట్ చెప్తాను, మిగతా 2 టెక్స్ట్ అనేవి మీరు ఆ విధంగా చేసుకోండి. కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, దాని తర్వాత కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్, దీన్ని మైనస్ ఇట్లా చేసుకుంటున్నా చూడండి. ఈ విధంగా ఒక 50 సెకండ్స్ వరకు ఇట్లా -50 సెకండ్స్ వరకు ఇట్లా పెట్టుకుంటున్నా. దాని తర్వాత ఎండింగ్కి వచ్చేయండి, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, దాని తర్వాత 0 పెట్టుకుంటున్నా ఇట్లా. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి మొత్తం కనిపించకుండా ఈ విధంగా ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని కూడా కొంచెం ఇట్లా జరుపుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ వరకు జరుపుకొని ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, సింపుల్ ప్రాసెస్ ఇదనమాట. సో ఇట్లా కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ కీ ఫ్రేమ్ ఉంది కనుక దీన్ని కూడా ఇక్కడ వరకు ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకుని ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్, మళ్ళీ దీన్ని కాస్త రైట్ సైడ్కి అన్నట్లు ఒక 20% ఇట్లా పెట్టుకుని స్టార్టింగ్లోకి వచ్చేసి దాని తర్వాత రైట్ సైడ్కి అన్నట్లు మొత్తం కనిపించకుండా ఈ విధంగా పెట్టుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట ఈ విధంగా. ఇప్పుడు చూడండి ఇది ఇట్లా స్లోగా వస్తుంది, దాని తర్వాత ఇది కూడా ఇట్లా స్లోగా రివీల్ అవుతుంది. సో మిగతా టెక్స్ట్ ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత 11 సెకండ్స్ వరకు వచ్చేయండి. వచ్చిన తర్వాత లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కాకపోతే మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఉండొద్దు అనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో చూడండి, 1 మినిట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎట్లా బ్యాక్గ్రౌండ్ హెచ్డీ క్వాలిటీలో 1 క్లిక్తో రిమూవ్ చేయాలో క్లియర్గా తెలుస్తుంది. ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. ఫస్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న, వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకుంటున్నా. బ్యాక్ వచ్చేసి ఆ ఇమేజ్ని పర్ఫెక్ట్గా ఈ విధంగా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకున్న తర్వాత కొంచెం ఇట్లా జరుపుకుంటున్నా. ఈ విధంగా ఇక్కడ వరకు జరుపుకున్న తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఇట్లా యాడ్ చేసి స్టార్టింగ్లోకి వచ్చేసి దీన్ని కిందికి అన్నట్లు ఇట్లా పెట్టుకోండి, కనిపించకుండా ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇట్లా రివీల్ అనేది అవుతుంది. దాని తర్వాత కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి మళ్ళీ లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి ఇంకో ఫోటో అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి ఆ ఫోటోపై క్లిక్ చేసి వీడియో ఎండ్ వరకు జరుపుకొని దీన్ని కూడా ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. ఈ విధంగా ఇట్లా జూమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకుని 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ ఇట్లా సెండ్ బ్యాక్ వర్డ్ ఇట్లా చేసుకున్న తర్వాత దీన్ని కూడా కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి కిందికి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ పై క్లిక్ చేసి రైట్ సైడ్ అన్నట్లు ఇట్లా జరుపుకోండి. ఈ విధంగా వచ్చేటట్టు ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. స్టార్టింగ్లోకి వచ్చేసరికి ఇట్లా ఉండాలన్నమాట. దాని తర్వాత బ్యాక్ వచ్చి ఇన్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్ 0.1% బ్యాక్ వచ్చండి, ఇట్లా రివీల్ అవుతుంది. సో మళ్ళీ దీనిపై అదే ఇమేజ్ని 3 డాట్ పై క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ బ్యాక్ వర్డ్. సో ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత ఎండింగ్కి వచ్చేసరికి ఏ విధంగా ఉండాలంటే అటు సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోవాలి కనుక ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మైనస్ ఇట్లా చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం అవుతుంది చూడండి, మీకు అది కూడా చెప్తాను. సో ఈ విధంగా ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. దాని తర్వాత కిందికి స్క్రోల్ చేసి మిర్రరింగ్లోని ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే చూసారు కదా ఈ విధంగా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇట్లా దీన్ని జరుపుకోండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట చూడండి. ఓకే,
ఇప్పుడు చూడండి ఇట్లా రివీల్ అనేది అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ నుంచి లేయర్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇక్కడ హ్యాపీ బర్త్డే అనేసి ఇట్లా మీరు ఎంటర్ చేసుకుంటున్నాను, అది మీ చాయిసే. ఇక్కడ ఈ విధంగా ఎంటర్ చేసుకున్న ఓకేపై క్లిక్ చేసి ఇట్లా జూమ్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా. దీన్ని ఈ పొజిషన్లో డబల్ ఏ ఫాంట్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక ఫాంట్ ఇచ్చాను, ఫాంట్ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా యాడ్ అవుతుంది. ఇప్పుడు కిందికి పెట్టుకొని ఇన్ఎనిమేషన్ పై క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ ఎంటర్ స్లైడ్ అప్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని 0.5% బ్యాక్ వచ్చండి. ఈ విధంగా రివీల్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి స్టార్టింగ్లోకి వచ్చేసి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేసి దీనికి కావాల్సిన ఒక పార్టికల్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వీడియో ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చి ఆ వీడియోపై క్లిక్ చేసి ఇట్లా రొటేట్ చేసుకోండి. దాని తర్వాత దీన్ని 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. కిందకి స్క్రోల్ చేసి వాల్యూమ్ ఆప్షన్ మ్యూట్లో పెట్టుకొని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే బ్లెండింగ్ పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకుని బ్యాక్ వచ్చండి. దాని తర్వాత ఎండ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి 3 డాట్ డూప్లికేట్ మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఈ విధంగా సెట్ చేసుకొని పెట్టుకోండి వీడియోని. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే స్టార్టింగ్లోకి వచ్చేసి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేసి ఇంకో స్మోక్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను. వీడియో ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి అదే వీడియోపై క్లిక్ చేసి దీన్ని కూడా ఇట్లా రొటేట్ చేసుకుని ఇట్లా జూమ్ అనేది చేసుకుని ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకొని కిందకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేసి పైకి స్క్రోల్ చేసి వాల్యూమ్ ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేసి మ్యూట్లో పెట్టుకుని బ్యాక్ వచ్చండి. ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత ఇట్లా రివీల్ అవుతుంది. మళ్ళీ దీన్ని కూడా 3D పై క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత వీడియో ఎండ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఈ విధంగా ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. మీ వీడియో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ విధంగా సో చూస్తారు కదా ఇట్లా రెడీ అయిపోయిందనమాట. వీడియోని సేవ్ చేసుకోవాలి. ఆర్ఎంఆర్ పై క్లిక్ చేసి కింద ఇక్కడ వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకుని కింద సేవేజ్ వీడియో అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో ఎంత ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.